ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1899 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 30, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే అవి. ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ 9కి సంబంధించి గూగుల్ పిక్సెల్ 9 అంటే చిన్న సైజ్ ఫోన్. ఈసారి బ్యాటరీ కెపాసిటీ పెంచబోతున్నారు. 5100 mAh బ్యాటరీతో రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. టెన్సర్ G4 ప్రాసెసర్ ఉండబోతుంది. అండ్ బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 13 మెగాపిక్సెల్ ఇంకో కెమెరా ఉంటుంది వైడ్ యాంగిల్. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇవి దీనికి సంబంధించి రూమర్స్. ఇది సమ్మర్లో రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. మార్చి 19వ తారీఖు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. మార్చి 26వ తారీఖు సేల్ అంటే లాంచ్ సేల్ 26వ తారీఖున జరుగుతుందని చెప్తున్నారు. అండ్ ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 2 months ముందే వస్తుంది ఈసారి పిక్సెల్ 9. అండ్ డిజైన్ కూడా చేంజ్ అయింది, చూడడానికి కొద్దిగా బాగుంది ఈసారి పిక్సెల్ 9. నెక్స్ట్ నథింగ్ నుంచి నథింగ్ 3A ప్లస్ లేకపోతే 3A Pro రెండిట్లో ఏదో పేరుతో రావచ్చు. నథింగ్ 3A Pro అని చెప్పేసి మాత్రం వినిపిస్తున్నాయి నేమ్స్ అయితే. ఇవి మార్చి 4వ తారీఖు అయితే లాంచ్ అవుతున్నాయి. అఫీషియల్గా నథింగ్ కూడా చెప్పింది మార్చి 4వ తారీఖు లాంచ్ చేయబోతున్నట్లుగా. అండ్ ఈ ఫోన్స్ ఈసారి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రాబోతున్నాయి. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో రావచ్చు. అండ్ ఒక దానిలో టెలిఫోటో లెన్స్ ఉంటాయి నథింగ్ ఫోన్ 3Aలో. నథింగ్ ఫోన్ 3A ప్లస్లో పెరిస్కోపిక్ లెన్స్ ఉండబోతున్నాయి. అండ్ ఇవి మార్చి 4వ తారీఖు మనం ఇండియన్ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళు మీడియాటెక్ కాకుండా స్నాప్డ్రాగన్కి వెళ్తే వీళ్ళు ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా బెటర్ ఉంటుంది. ఫొటోస్ కూడా ఇమేజ్ ప్రాసెసింగ్ మీకు చూడడానికి బాగుంటాయి. మీడియాటెక్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి వీళ్ళకి ఇమేజ్ ప్రాసెసింగ్లో. స్నాప్డ్రాగన్ అయితే మాత్రం బాగుంటుంది. నెక్స్ట్ మనకి GTS 6 2025లో వస్తుందని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఒక లాంచ్ డేట్ అయితే బయటకు వచ్చింది. సెప్టెంబర్ 17వ తారీఖు GTS 6 అఫీషియల్గా లాంచ్ చేయబోతున్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సెప్టెంబర్ అంటే చాలా టైం ఉంది. అండ్ చాలా మంది ఎదురు చూస్తున్నారు GTS 6 కోసం అయితే. మీరు ఎంతమంది GTA లవర్స్ ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము ఒకప్పుడు పిచ్చిగా ఆడేవాళ్ళం GTA Vice City. మా టైంలో నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు 2005-06 ఆ టైంలో GTA Vice City చాలా ఇష్టం మాకు. ఆ మిషన్స్ కంప్లీట్ చేయడం అవి. మీలో ఎంతమంది GTA ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో లైక్ కూడా చేయండి. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ మన ప్లే స్టోర్ యాప్ స్టోర్ని కోరింది కదా. మన ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన యాప్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ యాప్స్ ఆధార్ కానివ్వండి, డిజీ యాత్ర ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివన్నీ ప్రీ ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి. కాకపోతే మోస్ట్లీ వాళ్ళు ఒప్పుకోరు యాప్స్ని ప్రీ ఇన్స్టాల్ చేయడానికి. వెండర్స్ కూడా ఒప్పుకోరు. సో ఇప్పుడు దీనికి సపరేట్గా ఒక సొల్యూషన్ తీసుకొస్తున్నారు. gov.in అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, ఒక ప్లే స్టోర్ లాగా అనమాట, ఒక యాప్ స్టోర్ లాగా ఉంటుంది. దీనిలో మనకి అన్ని గవర్నమెంట్ సంబంధించిన యాప్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడి నుంచి మీరు ఒకవేళ గవర్నమెంట్ సంబంధించిన యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే దీని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ gov.in ఉంది కదా, ఈ యాప్ని మాత్రం ప్రీ ఇన్స్టాల్ అంటే మన ఫోన్తో పాటు మనకి ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే ప్రీ ఇన్స్టాల్ వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్. నెక్స్ట్ మనకి DeepSeek AI సంబంధించి DeepSeek AI ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే OpenAIకి కాంపిటీటర్గా వచ్చేసింది, ChatGPTకి కాంపిటీటర్ అని చెప్పొచ్చింది. వీళ్ళు కొద్ది కష్టపడింది అయితే ఏం లేదు. ఏదైతే మా AI మోడల్ ఉందో దాన్నే వీళ్ళు తీసుకొని ఈ DeepSeek AI డెవలప్ చేశారు. సో మేము డెవలప్ చేయడానికి చాలా టైం పట్టింది దాన్ని. సో వీళ్ళు అదే కాపీ పేస్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి జస్ట్ $6 million అయిపోయింది. మాకు $100 million ఖర్చు అయింది ఇది తయారు చేయడానికి అని చెప్పేసి OpenAI అయితే చెప్తూ ఉంది. అండ్ అమెరికా గవర్నమెంట్ కూడా ఎవరైతే నేవీ కానీ ఆర్మీ కానీ ఇట్లాంటి చోట్ల ఈ DeepSeek AIని యూజ్ చేయొద్దని చెప్తున్నారు. ఎందుకంటే చైనా యాప్ కదా అది. సో మన డేటా అంత ప్రైవసీ అయితే ఉండదు. సో మీరు దాన్ని అయితే యూజ్ చేయొద్దని చెప్పేసి ఆల్రెడీ ఆర్డర్స్ అయితే వెళ్ళిపోయినాయి. అండ్ ఇంకొకటి కూడా వస్తుంది ఇప్పుడు ఈ రెండింటికి పోటీగా. అలీబాబా గ్రూప్ ఉంటుంది కదా, ఇది కూడా చైనాకు సంబంధించిన సంస్థే. వీళ్ళు కూడా ఒక AI మోడల్ తయారు చేశారు, క్వెన్ అని చెప్పేసి. సో ఇది కూడా వీటి కాంపిటీషన్ DeepSeek AIకి అండ్ ఈ ChatGPTకి ఈ క్వెన్ అనేది కాంపిటీషన్ గా తీసుకొని వస్తున్నారు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే ఇది DeepSeek AI కంటే ఇంకా బెటర్ గా పనిచేస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే LG మానిటర్. ఇది 23.8 inch IPS మానిటర్. ఇది తక్కువ రేట్కి వస్తుంది, 4999కి వస్తుంది. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ కాయిన్స్ ఉంటాయి, కాయిన్స్ అండ్ బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే ఇంకా తక్కువ రేట్కి వస్తుంది. 4139 రూపాయలకే వస్తుంది. దీనికంటే 21.4 inch మానిటర్ ప్రైస్ ఎక్కువ ఉంది. 23.8 inch మానిటర్ తక్కువకి అయితే వస్తుంది. ఒక మీరు బడ్జెట్ మానిటర్ మంచి బ్రాండ్లో చూస్తుంటే మాత్రం ఈ డీల్ మీకు హెల్ప్ అవ్వచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి మెటా ట్రంప్ అకౌంట్స్ బ్యాన్ చేసిన విషయం తెలిసింది. లాస్ట్ టైం మీకు ఒకసారి టెక్నిక్స్లో కూడా చెప్పాను. ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి అకౌంట్స్ ఉంటాయి కాబట్టి బ్యాన్ చేసేసారు ఎలక్షన్స్ ముందే అది. ఎందుకంటే కొద్దిగా ఈయన మాటలు కానీ ఇట్లాంటివన్నీ వైలెన్స్ ఉన్నాయి, మా రెచ్చగొట్టినట్టు ఉన్నాయి, అండ్ మా రూల్స్కి విరుద్ధంగా ఉన్నాయి, మా టర్మ్స్ అండ్ కండిషన్కి అని చెప్పేసి బ్యాన్ చేసేసింది ట్రంప్ అకౌంట్స్ని. సో ట్రంప్ అయితే వీళ్ళ మీద కేసు వేస్తాడు మెటా మీద. నేను ఎటువంటి రూల్స్ని ఉల్లంఘించలేదు, నేను ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ బ్రేక్ చేయలేదని చెప్పేసి కేసు వేశారు. ఇప్పుడు తీర్పు అయితే వచ్చింది. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత దీనికి తీర్పు అయితే వచ్చింది. ట్రంప్ సైడ్ అయితే జడ్జిమెంట్ అయితే వెళ్ళింది. $25 million జరిమానాగా మెటా ట్రంప్కి చెల్లించాలని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే హర్ష అడుగుతున్నారు iPhone 16 Pro Max తీసుకోవాలి లేకపోతే S25 Ultra తీసుకోవాలని చెప్పేసి. రెండు ఫ్లాగ్షిప్ ఫోన్స్. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ కావాలనుకుంటే S25 Ultra తీసుకోవచ్చు. మీరు యాపిల్ iOS కావాలనుకుంటే iPhone 16 Pro Max తీసుకోవచ్చు. రెండు మంచి ఫోన్సే.
మీరు ఒకవేళ S25 అల్ట్రా తీసుకునే బదులు ఇంకా మీరు S24 అల్ట్రా తీసుకుంటే ఇంకా మీకు సేవ్ అయితే మీకు 2-3 నెలలు అయితే మీకు S24 అల్ట్రా అదే 70,000 అట్లా కూడా రావచ్చు సేల్స్లో వాటిల్లో. ఇంకా మీరు చాలా సేవ్ చేసుకోవచ్చు. S24 అల్ట్రాకి S25 అల్ట్రాకి పెద్ద హ్యూజ్ డిఫరెన్సెస్లో జస్ట్ డిజైన్లో చేంజ్ ఉంది. వైడ్ యాంగిల్ కెమెరా అంత మించి హ్యూజ్ డిఫరెన్సెస్ కూడా ఉండవు. AI ఫీచర్స్ మీకు S24 అల్ట్రాకి కూడా వస్తాయి. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ టిక్టాక్ని తీసుకోబోతున్నట్టు 50% స్టేక్ అయితే టిక్టాక్లో ఎవరో ఒకరు కొనుక్కోవాలి ఖచ్చితంగా అమెరికాలో ఉన్న వాళ్ళు. అండ్ ఫస్ట్ వాళ్ళు అమ్మాలి. టిక్టాక్ ఒకవేళ అమెరికాలో ఉండాలి అంటే 50% వాళ్ళ స్టేక్ ఏదైనా అమెరికన్ కంపెనీకి అయితే అమ్మేసేయాలి. ఇది ట్రంప్ పెట్టిన రూల్ అయితే. సో ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా మేజర్ కంపెనీస్ అన్నీ టిక్టాక్ మంచిగా నడుస్తుంది అమెరికాలో. అన్ని కంపెనీస్ అయితే వెళ్తాయి 50% స్టేక్ కోసం. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా వెళ్ళినట్లయితే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ మైక్రోసాఫ్ట్ తీసుకుంటే మాత్రం 50% స్టేక్ మైక్రోసాఫ్ట్కి వెళ్తుంది, 50% టిక్టాక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో రెండు చైనా అమెరికా కాంబినేషన్లో వర్క్ అవుతుంది అనమాట. కాకపోతే వాళ్ళ డేటా ఏదైతే ఉందో డేటాను మాత్రం అమెరికాలో స్టోర్ చేయాలి. ఇది ఒక కండిషన్ కూడా ఉంది. నెక్స్ట్ మనకి ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొని వచ్చింది. వాట్సాప్ గవర్నెన్స్ అంటే మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద 9553000009. ఈ వాట్సాప్ నెంబర్ని మీరు ఏపీ గవర్నెన్స్ అని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు మీ కాంటాక్ట్స్లో. ఈ నెంబర్ని మీరు వాట్సాప్లో ఒక హాయ్ అని పెట్టారు అనుకోండి, ఒక మెసేజ్ లాగా వస్తుంది. ఈ సేవలకు సంబంధించి దాని మీద క్లిక్ చేస్తే ఏమేమి సేవలు ఉన్నాయి అన్నీ మీకు కనిపిస్తాయి. వాళ్ళ సర్వీసెస్ ఏమైతే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నీ మీకు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మీరు ఏదైనా టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారు, దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అయితే లేదు, అది ఎక్కువ మంది వెళ్ళాలనుకున్నది అక్కడికి, అదైతే అక్కడ లిస్టులో అయితే కనిపించట్లా. ఇంకా అక్కడ చాలా టెంపుల్స్ అయితే కనిపిస్తున్నాయి. సింహాచలం, కాళహస్తి అండ్ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ అన్నీ కనిపిస్తుంది. వాటిని ఏదైనా క్లిక్ చేయండి, అక్కడ మీకు మొత్తం దర్శనానికి ఇవన్నీ ఆప్షన్స్ అయితే వస్తాయి. టికెట్ కూడా మీకు ప్రైస్ కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు పేమెంట్స్ కూడా చేయొచ్చు. ఇట్లా మీరు ఏదైనా చేయొచ్చు. ఓన్లీ టెంపుల్స్ బుకింగ్ నేను చూపించింది, ఇంకా చాలా ఉన్నాయి. లైక్ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానివ్వండి, లేకపోతే సర్వీసెస్ ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్, సర్టిఫికేట్స్ కూడా మీకు ఉంటాయి కదా. లైక్ ఏదైనా సర్టిఫికేట్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఇట్లాంటివి సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి కూడా మీరు వాట్సాప్ నుంచే సేవలు ఇస్తారు. ఇంకా ప్రాపర్టీ, ల్యాండ్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్ అండ్ పోలీస్ కంప్లైంట్లు, అక్కడ మీకు చాలా సేవలు అయితే కనిపిస్తున్నాయి. దాంట్లో మీకు ఏ సేవలు కావాలో అవన్నీ మీరు అక్కడ వాట్సాప్ నుంచే తీసుకోవచ్చు డైరెక్ట్. అండ్ ఇవన్నీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉంటాయి, ఎందుకంటే వాట్సాప్ కదా ఇది సపరేట్ గవర్నమెంట్ యాప్ అయితే కాదు, వాట్సాప్లోనే అంతా జరుగుతుంది. అండ్ రీసెంట్గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మెటాతో కూడా మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. ఏదైతే డేటా మనం షేర్ చేస్తున్నాం, ముఖ్యంగా సర్టిఫికేట్స్ ఇట్లాంటివి చాలా సెన్సిటివ్ అనమాట. సో అట్లాంటివి బయటికి లీక్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది గవర్నమెంట్కి కూడా. సో వీటన్నీ బయటికి రాకుండా ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉంటాయి యాక్చువల్గా వాట్సాప్, మనం చార్ట్స్ కానీ డేటా అంతా. సో ఇవి దాని గురించి సేఫ్టీకి సంబంధించి కూడా మెటాకి అయితే కొన్ని సూచనలు అయితే చేశారు. సో ఇది మొత్తం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అయితే ఉంటుంది. అండ్ వాట్సాప్లో మీకు పాలన ఉంటుంది అనమాట. వాట్సాప్లో కొన్ని సేవలు అయితే ఇస్తారు, మీరు వాటిని ఒక వాట్సాప్ నుంచి వినియోగించుకోవచ్చు. మనకు యూపీ నుంచి, యూపీలో కుర్రోడు ఇక్కడ చూడొచ్చు, మరి గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడో అది తెలియదు కానీ రైలు పట్టాల మీద కూర్చున్నాడు. రైలు పట్టాల మీద కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. వెనక ట్రైన్ వస్తుంది, ట్రైన్ హారన్ కొడుతుంది, అయినా అసలు సోయలేదు వాడికి. ట్రైన్ దగ్గరకు వచ్చేసింది, వాళ్ళు బ్రేక్ వేశారు, ఆయన ఎక్కడో చూసి బ్రేక్ వేసి జస్ట్ వాడు ముందుకు వచ్చి ఆగారు. అప్పుడు మనోడికి జ్ఞానోదయం కలిగింది, వెనక ట్రైన్ ఉందని చెప్పేసి. వాళ్ళు అట్లనే బ్రేక్ వేయకపోతే మాత్రం చచ్చిపోయేవాడు. సో తర్వాత ట్రైన్లో నుంచి డ్రైవర్ వాళ్ళు దిగి కొట్టారు, చెప్పులు రాళ్ళు ఇసిరేశారు ఆయన మీదకి. ఇట్లున్నారనమాట. ఏం జరుగుతుంది చుట్టుపక్కల, ఫోన్లో ఉండిపోతున్నారు. చాలామంది ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్ల మీద వెళ్తున్నారు. రీసెంట్గా నాకే జరిగింది, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెళ్తున్నాడు, మామూలుగా ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాడు, నేను బైక్ మీద ఇట్లా వస్తున్నాను. సో సడన్గా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటున్నాడు, మనకు డ్యాన్స్లో ఉన్నాడు. డైరెక్ట్ ఇట్లా వెళ్ళేవాడు కాస్త ఇట్లా పరిగెడుతున్నాడు, అంటే రోడ్డు మీదకి పరిగెడుతున్నాడు, డైరెక్ట్ రోడ్డు మీదకి వచ్చేస్తున్నాడు. బ్రేక్ వేసా కాబట్టి గుద్దలేదు నేను. ఇట్లా అయిపోయింది అనమాట. మనం కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. ఫోన్ మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, నడిచేటప్పుడు కానివ్వండి యూజ్ చేయకండి. యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ప్రమాదం అయితే జరగవచ్చు. ముఖ్యంగా ప్రేమికులు మాట్లాడుకుంటారు, లీనం అయిపోతుంటారు, ఏదేదో చేస్తుంటారు, ఎటు తిరుగుతుంటారు, ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇవి ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ ఇస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.